వెల్కమ్ టు న్యూస్. మాస్క్ మ్యాన్ పేరు నిలబెట్టుకున్నాడు, మాట నిలబెట్టుకున్నాడు. మాస్క్ వేసుకుని ఉంటాను, గత కొన్ని సంవత్సరాల నుంచి మాస్క్ వేసుకుని ఉన్నాను, మాస్క్తోనే ఉంటాను అన్నట్టు బిగ్ బాస్ హౌస్లో కూడా అదే మాస్క్తో కంటిన్యూ చేస్తున్నాడు. అదే మాస్క్తో బయటకు వద్దాం అనుకుంటున్నారేమో. అది ఎంత డిసడ్వాంటేజ్ లేదు అంటే అదే పెద్ద అడ్వాంటేజ్ అవబోతుందా మాస్క్ మ్యాన్కి. సో అంటే బిగ్ బాస్ కావాల్సిన మసాలా అంతా ఇస్తున్నారా? సో దీని గురించి మాట్లాడదాం. ఇంకా ఇమ్మాన్యువల్ మాస్క్ మ్యాన్ మధ్యలో జరిగింది. లైవ్లో ఇమ్మాన్యువల్ ఏమైనా కొంచెం గట్టిగా మాట్లాడా, అవి కట్ చేసి ఇక్కడ మాస్క్ మ్యాన్ నెగిటివ్గా చూపించడం కోసం మనకి ఎపిసోడ్ ఇలా చూపించారా? సో దీని గురించి మాట్లాడదాం. ఓవరాల్గా కామనర్స్ ఎలా ఉన్నారు హౌస్లో అసలు అంటే వావా లేకపోతే ఏందిరా నాయన సోదా. సో నాకేమనిపించిందో నేను చెప్తాను, అలాగే మీకు ఏమనిపించిందో కామెంట్స్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. కామనర్స్ దగ్గరికి వస్తే చేతికి వచ్చిన అవకాశానండి అంటే అనవసరంగా పాటు చేసుకుంటున్నారేమో అనిపించింది. కోతికి కొబ్బరి చెప్పించినట్టుగా ఎలా కొట్టుకుంటున్నారంటే చూడండి, రెండు పిల్లలు కొట్టుకుంటే మధ్యలో కోతి వచ్చి కొబ్బరికాయ పట్టుకుపోతుంది, రొట్టె ముక్క పట్టుకుపోద్ది అన్నట్టుగా వీళ్ళు కొట్టుకోవడం వల్ల అది సెలబ్రిటీస్కి అడ్వాంటేజ్ అయ్యేటట్టు ఉంది. వీళ్ళ మధ్యలో ఒక మాట పొంతన ఉండట్లేదు, ఒకదానికి ఒక సంబంధం ఉండట్లేదు, ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనం సీజన్ 9 స్టార్ట్ అవ్వడానికి ముందు నేను ఏమనుకున్నా అంటే కామనర్స్ తోపు తురుము చించి పడేస్తారు, ఇక్కడ సెలబ్రిటీస్ ఇంకా అంతే అయిపోయింది, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పోతూ ఉంటారు, కామనర్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటారు అనుకున్నా. కానీ వీళ్ళు ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కోతికి ఇందాక చెప్పాను కదా, కోతి కొబ్బరి చెప్పిస్తే ఏం చేయాలో తెలియక అలా 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 తిరిగిస్తుంటుంది కదా, ఆ విధంగా ఇచ్చిన టాస్క్ కూడా వాళ్ళకి అర్థం కావట్లే, దానికి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఎదురు వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. సో ఇచ్చిన టాస్క్లోనే టాస్క్కి రివర్స్లో వెళ్తే మనం ఎక్కువ ఫుటేజ్ ఇచ్చినట్టు దాన్ని బిగ్ బాస్ మనల్ని మెచ్చుకుంటాడనో లేకపోతే వాళ్ళందరూ కూడా ఏంటి ఎంత హ్యుమానిటీ అని అనుకుంటారనో అని అనుకుంటున్నారు తప్ప బయట మనం చూసే వాళ్ళకి అదో పెద్ద రోతలా అనిపిస్తుందని మాత్రం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒకటి నాకు అర్థం కాదండి, మాస్క్ మ్యాన్ ఫ్రూట్స్ అవి పట్టుకొని వెళ్ళాడు వీళ్ళ దగ్గరికి. సో యాక్చువల్గా వాళ్ళ టెనెంట్స్ వీళ్ళు ఓనర్స్ కదా, వాళ్ళు సగం సగం ఫుడ్ తింటున్నప్పుడే బిగ్ బాస్ ఆర్డర్ పెట్టేసరికి వీళ్ళు బయటకు వచ్చేసరి ఫుడ్ సగం సగం తిన్నారు. సో దానికి అందరు కూడా అయ్యో పాపం అనిపించింది. దాని తర్వాత వాళ్ళు ఫుడ్ ఇవ్వడం కోసం వచ్చి మాస్క్ మ్యాన్ ఏంటి ఎవరిని వాళ్ళు ఓనర్స్ కాబట్టి వాళ్ళందరూ కలిపి ఒక డెసిషన్ తీసుకోవాలి. సో ఈ క్లారిటీ బాగా మిస్ అవుతుంది అక్కడ. మాస్క్ మ్యాన్ ఏం చేస్తున్నాడు, హరీష్ గారు తనంతటి తాను ఏ డెసిషన్ అని తనంతటి తిని తీసుకుంటున్నాడు, ఎవరిని మాట్లాడనివ్వట్లేదు. సో అదే మంచి కంటెంట్ ఇవ్వగలుగుతున్నాను అని అనుకుంటున్నాడు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు చూసుకుంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా ఉంది అనుకుంటే మాస్క్ మ్యాన్ ఉండడం వల్లే మాట్లాడుకుంటున్నామేమో. ఒక్కసారి మాస్క్ మ్యాన్ లేకుండా ఊహించుకోండి, మాస్క్ మ్యాన్ లేని బిగ్ బాస్ హౌస్ని చూడండి. బిగ్ బాస్ BB9లో మాస్క్ మ్యాన్ లేకుండా చూస్తే ఏమీ లేదు, చప్పగా ఉంటుంది. మంచికో చెడుకో చేస్తున్నాడు కానీ అది కొంచెం ఎక్కువ ఓవర్ అయిపోతుంది. ప్రతి సిచ్యువేషన్ కూడా సీన్ చేయాలనుకోవడం. ఎప్పుడైతే అక్కడ ఫుడ్ వద్దన్నారు, అక్కడ తనూజ నిజంగా సూపర్ అండి, చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంది, ఆటలా ఆడడానికి ట్రై చేస్తుంది అమ్మాయి. అక్కడ పవన్ కళ్యాణ్ కామనర్స్లో పవన్ కళ్యాణ్ కూడా ఆట అర్థమవుతుంది. సో తనకి ఇంకా సరైన సిచ్యువేషన్ రాలేదు కానీ తనైతే నాకు ఎందుకు పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడేమో అని కొడుతుంది అక్కడ. సో ఇక్కడ తనూజ ఒకే ఒక మాట అనింది, మీరు ఇలా చేయడం హ్యుమానిటీ చూపిస్తున్నారు, అన్నీ చూపిస్తున్నారు, దానివల్ల మా అందరికీ కూడా పనిష్మెంట్ పడితే అని. ఓకే, సో దాని నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నాకు ఒక్కటే అర్థం కావట్లేదు, అక్కడ మాస్క్ మ్యాన్ ఎందుకు ఏడ్చాడు? ఆ ఏడ్చింది ఎవరికైనా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యిందా? అది చాలా ఓవర్గా అనిపించింది, చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది ఏడుపు. ఇమ్మాన్యువల్కి మాస్క్ మ్యాన్కి ఇష్యూ అయ్యింది కదా, ఆ గుండంకులు అని పిలిచాడు, అంతకుముందు కూడా గుండంకులు అని పిలిచాడు, నవ్వారు చేశాడు. తర్వాత సీన్ చెయ్యాలి, ఏదో ఒకటి రబ్బస్ క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి అక్కడ లేని దాన్ని అగ్గి పుట్టించాలి అనేది మాత్రం మాస్క్ మ్యాన్ బ్రెయిన్లో పెట్టుకుని వచ్చారు. సో అది మాత్రం ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అది కొంచెం ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది. మేబీ వీకెండ్లో నాగార్జున గారు వచ్చి కొంచెం క్లాస్ పీకితే బ్యాలెన్స్ అవుతాడేమో చూడాలి. బట్ ఇలా కంటిన్యూ అయితే మాత్రం చాలా 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 కష్టం అయిపోతుంది, కంటిన్యూస్గా నామినేషన్లో పడతారు. సో అయితే ఇక్కడ ఇమ్మాన్యువల్ గుండంకులు అన్నారు కదా, సో దానికి ఆయన సారీ చెప్పాడు, అన్నీ చేశాడు. ఈయన అంత సీన్ చేయవలసిన అవసరం లేదు. నచ్చకపోతే స్టార్టింగ్లో నువ్వు వద్దుకు నా నల్లబిల్లకు నాకు నచ్చట్లేదు అని చెప్పేస్తే సరిపోద్ది. అంత సీన్ ఎందుకు చేశారు? కావాలని. అది కూడా ఆర్టిఫిషియల్గానే ఉంది.
మీకు క్లారిటీగా నేను పెద్ద అంటే నేను బ్రోటల్ అంటారు, లేకపోతే నేను చాలా మాట మీద నిలబడతాను, లేకపోతే మాట పడను, యాక్షన్కి రియాక్షన్కి యాక్షన్ ఏదేదో చెప్తుంటారు, కానీ ఏం కనెక్ట్ అవ్వట్లేదు. అక్కడ అంత సీన్ లేదు, సిచ్యువేషన్ లేదు, దాన్ని ఓవర్ హైప్ చేసి చూపించవలసిన అవసరం అయితే లేదు. ఇమ్మాన్యువల్ అండి, నాకు ఇక్కడైతే ఈ ఎపిసోడ్లో నచ్చిన వాళ్ళు యాజ్ ఆఫ్ ఇప్పటి వరకు నచ్చింది అయితే మాత్రం ఇమ్మాన్యువల్ టూ గుడ్. తను వెళ్ళి మాస్క్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తను సారీ చెప్పిన విధానం, ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, నేను ఎందుకు బాడీ షేమింగ్ చేస్తాను, నేను ఎదుటి మనుషులు బాడీ షేమింగ్ చేయాలంటే ముందు నా బాడీ బాగుండాలి కదా అని అంత ఓపెన్గా మాట్లాడటం అనేది నాకైతే పిచ్చగా నచ్చింది. తనుజ ఓకే. సో ఓవరాల్గా కామనర్స్నే చూసుకుంటే ఇక్కడ మాట్లాడడానికి కామనర్స్ ఇలా ఉండడం వల్ల ఇలానే కంటిన్యూ అయితే మాత్రం ఇది సెలబ్రిటీస్ ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది. ఒక్క మాట మీద ఉండట్లేదు, ఎవరికి నచ్చినట్టు వాడు చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ శ్రీజ వెళ్తుంది, మేకప్ కిట్ ఇస్తుంది, వీళ్ళు వెళ్తారు, ఫుడ్ ఇస్తారు, వాళ్ళు ఒకసారి ఏమొచ్చి ఫుడ్ ఇవ్వరు, ఇంకొకసారి దొంగతనం చేస్తే పట్టుకెళ్ళిపోయారు అంటారు. క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో మేబీ టైం పడుతుందేమో వాళ్ళు సెట్ అవ్వడానికి. బట్ ఈ లోపు వీక్ అవ్వకుండా వాళ్ళ కాన్ఫిడెన్స్ పోకుండా వాళ్ళు ఆటని చాలా తొందరగా అర్థం చేసుకుంటే మాత్రం బాగుంటుంది, లేదంటే చాలా కష్టమైపోతుంది. సో ప్రెజెంట్ అయితే మాత్రం ఈ వీకెండ్ వచ్చేసే సిచ్యువేషన్ ఏ కామనర్ లేరు. ఎందుకంటే వీళ్ళకన్నా ముందు నాకు తెలిసైతే సుమన్ శెట్టి గారు అయితే రెడీగా ఉన్నారు. సార్ నాకు అర్థం కాదు, సుమన్ శెట్టి గారిని ఎందుకు తీసుకున్నారు? ఆయన ఒక పక్క నిల్చుంటారు, మాట్లాడరు, చెయ్యరు, అలా చూస్తూనే ఉంటారు, ఇటువంటి కన్వర్సేషన్లో ఉంటారు. మేబీ ఉంటే 1 వీక్ 2 వీక్స్ ఉంటాను, మినిమం ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా, అవి పట్టుకొని వెళ్ళిపోదాం అనుకుంటూ వచ్చారేమో. నాకు ఆయన చూస్తే అలాగే అనిపిస్తుంది. ఫ్లోరస్ అండి, ఆమె కూడా ఓకే వెళ్ళిపోతున్నారు. అంటే నెక్స్ట్ లిస్టులు మాత్రం ఉన్నారు, కామనర్స్ అంత తొందరగా వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయితే లేదు. బట్ ఇంత స్ట్రాంగ్గా అగ్ని పరీక్షలు ఆట ఆడి, అగ్ని పరీక్షలో బోల్డ్ టాస్క్లు ఆడి వచ్చిన తర్వాత అగ్ని పరీక్ష ఎఫెక్ట్ ఏమన్నా వీళ్ళ మీద ప్రాక్టికల్గా థింక్ చేయడానికి కొంచెం దూరంగా పెట్టేసిందా, కొంచెం ఓవర్గా థింక్ చేసేస్తున్నారా అంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళందరూ కూడా కొంచెం ఓవర్గానే థింక్ చేస్తున్నారు. ఇందులో చూస్తే ఎస్పెషల్లీ మాస్క్ మ్యాన్ అయితే ఇంకొంచెం ఓవర్గా థింక్ చేస్తున్నాడు. ఓవర్ డామినేషన్, ఏదైతే నచ్చదో, దేని వల్ల అయితే గొడవలు వస్తాయో ఆ ఓవర్ డామినేషన్ అనేది చాలా ఎక్కువ చేస్తున్నాడు. సో దీనివల్ల అయితే ఒకటి అడ్వాంటేజ్ అయ్యింది ఏంటి అంటే హౌస్కి కాస్త కోస్త కంటెంట్ వస్తుంది అంటే అది మాస్క్ మ్యాన్ వల్ల వస్తుంది. సో ఆ విధంగా. బట్ ఇది మాస్క్ మ్యాన్కి మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. నాకు అనిపించడం అంటే అదే అవుతుంది. సో అక్కడ ఇమాన్యువల్ ఇప్పుడు చూడండి, ఇమాన్యువల్ సెలబ్రిటీ అనుకోండి, మాస్క్ మ్యాన్ కామన్ మ్యాన్ అనుకోండి. కామనర్స్ ఎప్పుడు కూడా కామన్ మ్యాన్ మీద సెలబ్రిటీస్ పెత్తనాలు చేస్తారనో వాళ్ళని పట్టించుకోరని ఇలా ఉండదు. ఇక్కడ ఇమాన్యువల్ అసలు సెలబ్రిటీ అన్న ఫీలింగ్ లేదు, అన్న అనుకుంటూనే మాట్లాడుతూ మాస్క్ మ్యాన్కి 100 సార్లు సారీ చెప్పడం, ఇవన్నీ కూడా ఇమాన్యువల్కి అడ్వాంటేజెస్ అవుతాయి. ఒక్కసారి మనం సెలబ్రిటీస్ వైపు చూడడం మొదలు పెడతాం, వీళ్ళు కొట్టుకుంటుంటుంటే, వాళ్ళు మెచ్యూర్డ్గా మాట్లాడుకుంటుంటుంటే అలా కదా ఉండాలి, ఎందుకు వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు, ఒక్క దానికి కూడా ఒక్క విషయంలో కూడా కలిసి కామన్గా మాట్లాడుకోవట్లేదంటే అనేది ఫస్ట్ డేనే ఇంప్రెషన్ పడితే అది రాను ఆ బీటలు పగిలి విడిపోతారు కూడా. సో అది వాళ్ళకి చాలా డిసడ్వాంటేజ్ అవుతుంది. సో అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో కామనర్స్ కింద, ఓనర్స్, టెనెంట్స్ కింద ఉన్నారు కాబట్టి తర్వాత గ్రూప్స్ కింద డివైడ్ అయిపోతారు. ఆ తర్వాత విషయం. ప్రస్తుతానికి వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉండాలి అనుకున్నా, లేదంటే వాళ్ళు ఆ వైజ్గా ఉండాలి అనుకున్నా, ప్రస్తుతానికి ఒక హౌస్లో గ్రూప్ కింద ఉన్నారు కాబట్టి వాళ్ళ యూనిటీ కనిపించాలి, వాళ్ళు ఒక ప్లాన్ చేసుకుని టీం ప్లాన్ కనిపించాలి, టీమ్గా ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే వాళ్ళ స్ట్రెంగ్స్ మనకు కనిపిస్తాయి. వాళ్ళలో ఏదైనా పాయింట్ వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడి ఇష్యూ చేయడం వేరే విషయం. ప్రతి విషయానికి ఆర్గ్యుమెంట్కి వెళ్ళిపోయి ప్రతి విషయాన్ని కూడా పెద్ద సీన్ చేసి భూతద్దంలో చూపించాలి, అప్పుడే మనం స్క్రీన్ స్పేస్ వస్తుంది, అప్పుడే మనల్ని నామినేషన్స్ వేస్తారు, అప్పుడే మన మీద సింపతి వస్తుంది, రకరకాలుగా ఊహించేసుకుంటారు. ఓవర్గా థింక్ చేసేసి పెంట చేసేసుకుంటారు. ఏంటో ఇంత వచ్చిన మంచి అవకాశాన్ని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై.